నమస్తే. సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఎవ్వరిని కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా ఒక అంశం వెలుగులోకొచ్చింది. జాతీయ స్థాయిలో సివిల్స్‌లో థర్డ్ ర్యాంకర్ అయినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి అమ్మాయి అనన్య రెడ్డి. ఆమె పేరుతో సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్స్‌ని క్రియేట్ చేశారు. ముఖ్యంగా టెలిగ్రామ్ గానీ, ట్విట్టర్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ గానీ ఇలా చాలా ప్లాట్‌ఫామ్స్‌లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆమెను మెంటర్‌గా చూపిస్తూ ఉచితంగా సలహాలు ఇస్తాను అని చెప్పి దానికి సంబంధించి డిస్క్రిప్షన్‌లో పెట్టి అనేక మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ కొద్ది రోజుల్లోనే ఎప్పుడైతే ఆమె థర్డ్ ర్యాంకర్‌గా అనౌన్స్ చేశారో, ఫలితాలొచ్చాయో అప్పటినుంచి రెచ్చిపోయారు. కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు కూడా ఈ సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో తేలింది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. మనం చూస్తున్నాం ఇటు పొలిటికల్ లీడర్స్‌ని వదలట్లేదు, వ్యాపారస్తుల్ని వదలట్లేదు, విద్యార్థుల్ని వదలట్లేదు. ఇలా ఇదిగో అనన్య రెడ్డిని కూడా ఇప్పుడు టార్గెట్‌గా చేసుకొని సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ముఖ్యంగా రెచ్చిపోతున్నారు. దీనికి సంబంధించి ఆమె స్వయంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ చేస్తున్నారు. ప్రధానంగా 419, 420 అలాగే 66(సి) కింద కేసులు నమోదు చేశారు. వారి కోసం గాలిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడి నుంచి ఏ రకమైనటువంటి అకౌంట్స్ ఓపెన్ చేశారు, ఐపీ అడ్రస్‌లేంటి అనే దాని మీద కూడా నిఘా పెట్టారు. ముఖ్యంగా అనన్యారెడ్డి కూడా ఒకటే చెప్తున్నారు. ఇలాంటి వాటిని ఎవరు నమ్మొద్దు. నేను ఎక్కడా కూడా ఎవరికి ఉచిత సలహాలు, కోచింగ్ ఇస్తానని ఎక్కడా చెప్పలేదు. చెప్పను కూడా. నాకు తెలిసినటువంటి అంశాలు నేను స్వయంగా వివరిస్తాను తప్ప, ఇలా సోషల్ మీడియా వేదికగా నేను ఎలాంటి ప్రకటనలు చేయలేదు, చెయ్యను కూడా. దయచేసి ఎవ్వరూ నమ్మి మోసపోవద్దు అనేది. మొత్తానికి ఇప్పుడు ఈ యొక్క అంశం తెలంగాణ వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే అనేక మంది ఇప్పటికే అట్రాక్ట్ అయ్యారు. ఆమె పెట్టేటువంటి అంటే ఆమె పేరుతో పెడుతుంది కాబట్టి ఆమె అనుకున్నారంతా. కానీ కాదు. ఇప్పుడు తేలింది. దానికోసం పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. విచారిస్తున్నారు.